హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారం ఎలా చేయాలనేది చాలా క్లియర్గా స్పష్టంగా అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఇప్పుడు 90% మంది బాధపడుతున్నటువంటి రెవెన్యూ సమస్యలని సార్ట్అవుట్ చేయడానికి బ్లాక్ చైన్ అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. కలెక్టర్ల సదస్సు జరిగింది అమరావతిలో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ సదస్సులో రెవెన్యూ సమస్యల గురించి, రెవెన్యూ శాఖ గురించి ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. అంతే స్పష్టత కూడా ఇచ్చారు సమస్యల పరిష్కారం గురించి. ఒకవేళ సమస్యలను పరిష్కరించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని కూడా సున్నితంగా హెచ్చరించారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి తతంగానికి కూడా ఆయన వెల్లడించారు. అది కూడా లైవ్లో, కలెక్టర్ల సదస్సుని లైవ్ ఇచ్చారు. ఆ లైవ్లోనే చెప్పారు, ఫైల్ క్లియరెన్స్ చెయ్యకుండా కింది వాళ్ళకి తోచేస్తున్నారు, అలా స్కిప్ చేయటం అనేది బాధ్యత రాహిత్యం అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. రెవెన్యూ సమస్యలు ఆంధ్రప్రదేశ్లో 90% మంది ప్రజలకు ఉన్నాయి. ఏ మారుమూల గ్రామానికి వెళ్ళి మీరు ప్రశ్నించినప్పటికి కూడా గత ప్రభుత్వం తాలూకు తప్పులను సరిదిద్దలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూడా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, రకరకాల భూములు మనకున్నాయి. గ్రామ కంటాలు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, ఇలా రకరకాల భూములు ఉన్నాయి. ఈ భూములన్నిటికీ సమస్యని క్రియేట్ చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి పేరుతోటి. రీసర్వే చేశారు. దాంట్లో 199 తప్పులు చేశారు. 99 తప్పులు చేశారు. ఎక్స్ భూమిని వైకి, వై భూమిని జడ్కి, జడ్ భూమిని ఎక్స్కి, ఇలా రకరకాలుగా వేసేసి పాస్ పుస్తకాలను ఇష్యూ చేశారు. ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేశారు. దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడితే లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు 2024 ఎన్నికలకు ముందు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గందరగోళం చేసేసింది, రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేసేసింది. వాస్తవంగా సమస్య లేనటువంటి కుటుంబమే ఉండదు అనుకోవచ్చు. దాదాపుగా లేని సమస్యని క్రియేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదో రీసర్వే చేయముంది, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి రీసర్వే జరగలేదు, అందుకే ఎగ్జాక్ట్గా ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఈ రీసర్వే చేస్తున్నామని రకరకాలుగా చెప్పారు. కానీ ఈ రీసర్వే కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. యాక్చువల్గా సమస్య ఎక్కడ ఉందో ఆ సమస్యను ఐడెంటిఫై చేసి అక్కడ వరకు రీసర్వే చేస్తే ఇంత అల్లకొల్లోలం జరగదు రాష్ట్రంలో. మొత్తం రీసర్వే అనేటప్పటికీ లేని సమస్యను క్రియేట్ చేశారు. దాన్ని సార్ట్అవుట్ చేయడానికి సిసోడియా కమిటీని వేశారు. ఆయన అధ్యయనం చేసి సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ రిపోర్ట్ని ఉపయోగించుకొని దాని ప్రకారం ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ సిద్ధంగా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ అవసరమా మనకి? దాన్ని అసలు కంప్లీట్గా రద్దు చేస్తే ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అనేటువంటి అభిప్రాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చేలాగా దాంట్లో పనిచేసే ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే 190 మంది అత్యంత అవినీతి పరులు ఉన్నారు. దాంట్లో అన్నిటికీ రేటింగ్ ఇచ్చినట్టే ఆయా డిపార్ట్మెంట్లో జరుగుతున్నట్టు అవినీతికి కూడా రేటింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో టాప్ రేటింగ్లో రెవెన్యూ శాఖ ఉంది. మరి అలాంటి రెవెన్యూ శాఖ మనకు అవసరమా? ఆ రెవెన్యూ శాఖలో ఉండేటువంటి ఎంఆర్ఓలు కానీ, సర్వేయర్లు కానీ, లేదా విఆర్ఓలు కానీ, లేదంటే ఆర్ఐలు కానీ వీళ్ళు అవసరమా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఆర్ఐలందరినీ పీక్ పడేశారు, విఆర్ఓలందరినీ తీసేశారు. ఆ విధంగా తీసేస్తే తప్ప వీళ్ళకి జ్ఞానోదయం రాదు, జ్ఞానోదయం కలగదు. అంత విసిగిస్తున్నారు ప్రభుత్వాన్ని, పాలకులను కూడా విసిగిస్తున్నారు. ఏ చిన్న సమస్యను తీసుకెళ్ళి రెవెన్యూ శాఖలో మనం చూపించినా దీనికి రేటు కట్టేస్తారు. అవినీతి ఎంత డబ్బు ఇస్తారు మీ పరిష్కారానికి? ఎల్పిఎం క్లియర్ చేయడానికి ఒక రేటు, పాస్బుక్ ఇష్యూ చేయడానికి ఇంకొక రేటు,
ఆ ఎల్పిఎంలో ఉండే సర్వే నెంబర్లు విడగొట్టడానికి మరొక రేటు, దేవాదాయ భూమి అయితే ఒక రేటు, అంటే దేవాదాయ భూమిని రెగ్యులరైజ్ చేసి ఇష్యూ చేయడానికి పాస్బుక్, అసైన్ ల్యాండ్ అయితే క్లియర్ చేసి పాస్బుక్ ఇవ్వడానికి ఇంకో రేటు. ఇట్లా రకరకాలుగా రెవెన్యూ శాఖలో ఉండే ఉద్యోగులు అవినీతి విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఒకనొక సమయంలో తెలంగాణలో ఇలా ఇసిగిస్తేనే పెట్రోల్ బల్స్ కాల్ చేశారు, ఎంఆర్ఓల్ని 4-5 కాల్ చేశారు ప్రజలు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకూడదు, రాకుండా ఉండాలని చెప్పి అనుకుందాం మనం. ప్రజలు తిరగబడితే పాలకులైనా అధికారులైనా ఎవరైనా సరే తలవంచాల్సిందే. ఎందుకంటే ప్రజల సేవకులు ఉద్యోగులు కానీ అలాగే పాలకులు కానీ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల్లో ప్రజలే ప్రభువులు అని చెప్పి ప్రజాస్వామ్యం రాజ్యాంగం చెప్తుంది. అలాంటి వాళ్ళ మీద మీరు దౌర్జన్యంగానో రకరకాలుగా ప్రలోభ పెట్టో ఏదో ఒక రకంగా మీరు అవినీతి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఆ డిపార్ట్మెంటు అవినీతిలో కూరుకుపోయిందంటే అలాంటి డిపార్ట్మెంట్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ ఎక్కువగా వస్తుంది. రద్దు చేసి పూర్తి ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ వస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి. కారణం ఏంటంటే ఇప్పటికి 4 సార్లు కలెక్టర్ సమావేశాన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, 4వ సారి. ఇది 5వ సారి జరుగుతుంది, సోమవారం నుంచి జరుగుతుంది. సో ఈ 5 సార్లు పెట్టినటువంటి సమావేశాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే రెవెన్యూ సమస్య. ఆ రెవెన్యూ సమస్యని సార్ట్అవుట్ చేయండి, మీరు పరిష్కరించండి అని చెప్పి పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పటికి కూడా ఒక్క అధికారికి కూడా పూర్తి స్థాయిలో చెవికెక్కట్లేదు. దానికి కారణం ఏంటంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతి కోర్లు ఎక్కువైపోయారు. ఆ కారణంగా దాన్ని సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు. వెరీ సింపుల్ దాన్ని సార్ట్అవుట్ చేయడానికి. గతంలో ఏవైతే పాస్ పుస్తకాలు ఉన్నాయో ఆ పాస్ పుస్తకాల్లో ఏదైతే ఎక్సెంట్ ఉందో ఏ సర్వే నెంబర్లో ఉందో దాన్ని యాజ్ టీజ్గా ఇచ్చేయటం. 2, ఒకవేళ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రీసర్వే చేసి పాస్ పుస్తకాలు ఇష్యూ చేయటం. కానీ అలా కాకుండా ఇప్పుడు మొత్తం రీసర్వే అని చెప్పేసి అసలు సర్వే చేయడానికే అనుభవం లేనటువంటి వాళ్ళు ఉన్నారు రెవెన్యూ శాఖలో. 180 మందికి అసలు అనుభవం లేదు. మొబైల్ పట్టుకొని తిరుగుతున్నారు పొలాలు గట్ల చుట్టూ. దానికి సర్వేలు ఎందుకు? డ్వాక్రా మహిళలే ఇప్పుడు ఈ మొబైల్స్ పట్టుకొని మొత్తం ల్యాండ్ ఇస్తేనే ఎంత చెప్తున్నారు. దానికి సర్వేలు అవసరం లేదు అసలు వాస్తవంగా. కాబట్టి దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురాకపోతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో వెనకబడే అవకాశం ఉంది. అదే విషయాన్ని ఆయనే చెప్పారు, నేను కాదు. అధికారులు ఎంత చెప్పినా కానీ వినడం లేదు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, సంతృప్తికరంగా లేరు అనేటువంటి విషయాన్ని ఆయన పదే ఆయనే చెప్తున్నారు. తన పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు అని అంటే దాని అర్థం ఉద్యోగులు పనిచేయటం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి అని చెప్పి కలెక్టర్లకి డైరెక్ట్గా చెప్పారు. ఇంత చెప్తున్నప్పటికి కూడా వాళ్ళ తీరులో మార్పు రావట్లేదు, రెవెన్యూ శాఖ తీరులో. అందుకే దాన్ని టోటల్గా రద్దు చేసేసి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప దానికి పరిష్కారం రాదు అనేటువంటి డిమాండ్ ఇప్పుడు ప్రజల నుంచి వస్తూ ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టాన్ని తయారు చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులను కూడా అమలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ ఉందనంటే ఆ రెవెన్యూ శాఖ అవసరమా ప్రజలకి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఆ రెవెన్యూ శాఖలో ఆ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో ఒక 2 ఎకరాలకి మ్యుటేషన్ కోసం వెళ్తే లంచం అడిగితే లంచం ఇవ్వలేనటువంటి రైతు ఒక పక్క, ఇంకో పక్క ఆయన కుమార్తె ముందు తాగద్దు మీరు అని చెప్పి, అంటే తండ్రి ముందు తాగుతుంటే కుమార్తె ఆపేటువంటి పరిస్థితి. ఎందుకు ముందు తాగారంటే లంచం ఇవ్వలేక. ఇది సిగ్గుసేటు కదా అక్కడ ఉండేటువంటి ఉద్యోగులకి, అధికారులకి ఈ తలదించుకునేటువంటి సంఘటనలు కదా ఇవి. ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి అలాంటి శాఖ అవసరమా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో కూడా చెప్పారు, మీరు వీటిని కనుక సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని వదలను, టెక్నాలజీని ఉపయోగించి మీ వెంట పడుతున్నారు. బ్లాక్ చైన్ అనే టెక్నాలజీని, అవేర్ గేట్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని ఆర్టీజీఎస్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని ఫైల్ మూమెంట్ మినిట్ టు మినిట్ చెక్ చేస్తాను,
దానికి సహకరించినటువంటి ఉద్యోగుల్ని డిస్మిస్ చేస్తానని చెప్పారు. అసలు యాక్చువల్గా చట్టంలో కూడా ఉంది, ఇప్పుడు రెవెన్యూ యాక్ట్లో కూడా ఉంది. మీకు కనుక ఒకవేళ డిమాండ్ చేసి మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి అధికారులు అడిగితే దాన్ని కనుక ఏసీబీ వాళ్ళకి మీరు తెలియజేస్తే ఇమీడియట్గా ఆ ఉద్యోగం డిస్మిస్ చేస్తారు. సస్పెన్షన్ కూడా కాదు, డిస్మిస్ అనేది ఉంది ఆ యాక్ట్లో. ఆ యాక్ట్ కూడా మీకు పూర్తిగా వివరిస్తాను. ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఏసీబీ అధికారుల కార్యాలయాలకు సంబంధించిన నెంబర్లు తీసుకోండి. మీరు తీసుకొని ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి, ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వాళ్ళు కనుక ఖచ్చితంగా కనుక మిమ్మల్ని లంచం అడుగుతుంటే పట్టుకుంటే కనుక డెఫినెట్గా అధికారులు డిస్మిస్ అవుతారు. సస్పెన్షన్ కూడా కాదు, డిస్మిస్ అనేది ఉంది చట్టంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా విసిగిపోయేలా, చంద్రబాబు నాయుడు గారికి కూడా కోపం వచ్చేలాగా చేశారు రెవెన్యూ శాఖలో ఉండేటువంటి ఉద్యోగులు. మరి వాళ్ళని ఏమనాలి? ఆ ఉద్యోగులు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తున్నారు, నా పరిపాలన వైఫల్యం చెందేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు, మీరు ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాంటి పరిస్థితి రాకుండా మీరు చెయ్యండి, ఒకవేళ వచ్చిందంటే మీరు దానికి బాధ్యత వహించాలని చెప్పి చంద్రబాబు గారు హెచ్చరించారు. మరి ఇప్పటికైనా ఈ సమస్యలకు పరిష్కారం వస్తుందా, లేదంటే ఈ డ్రామాని ఈ విధంగా ఉద్యోగులు నడిపిస్తారా? వాళ్ళు ఉద్దేశం ఏంటి అసలు? ఆ ఉద్యోగుల చిత్తశుద్ధి లేనితనమా, తెలియనితనమా, అవగాహన రాహిత్యమా, లేదంటే ప్రజల పట్ల వాళ్ళకి నిర్లక్ష్యమా, చులకన భావమా? రెవెన్యూ సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.